మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు వేదిక సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా జగన్మోహన్ రెడ్డి పరామర్శించారన్నారు. జైల్లో ఉన్నప్పుడు అడ్డంగా నిలబడ్డ వైసీపీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న కాలంలో కందుకూరుతో కలిపి ఉమ్మడి జిల్లాలో 11 స్థానాలు గెలుపొందటమే లక్ష్యమన్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి. లీడర్షిప్లో చంద్రబాబుకి జగన్కి చాలా తేడా ఉందన్నారు. తాను జైల్లో ఉండగా తన కూతుర్ని వర్కింగ్ ప్రెసిడెంట్ని చేశారని చెప్పారు. బెయిల్ సమయంలో కోర్టు కొన్ని షరతులు విధించిందని, కేసుల దృష్ట్యా న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లగా షరతులకు మినహాయింపు ఇచ్చినట్లు తెలిపారు. అన్నమయ్య జిల్లాలకు సంబంధించి 5 ప్రధానమైనటువంటి జిల్లాలకు సంబంధించి ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ మహిళా విభాగానికి సంబంధించి కొత్తగా ఏమాత్రం రాజకీయ నేపథ్యం లేనటువంటి నా బిడ్డ పూజితమ్మకి ఇచ్చాడంటే దాని అర్థం ఏ కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కష్టకాలంలో ఉంటే ఆ కుటుంబాలను నేను హక్కును చేర్చుకుంటాను, వాళ్ళ పట్ల నా అభిమానాన్ని ప్రదర్శిస్తానని చెప్పినటువంటి నాయకుడు బహుశా రాష్ట్ర చరిత్రలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, సాధారణంగా రావచ్చు, పలకరించవచ్చు, వెళ్ళిపోవచ్చు. అది సాధారణంగా నాయకుడు చేసేటువంటి పని, నాయకుడు చేయాల్సినటువంటి కర్తవ్యం. దానికన్నా కూడా ఈ కుటుంబానికి నేను అండగా ఉన్నాను. ఏ కుటుంబాన్ని అయితే మీరు ఇబ్బందులు పాలు చేయాలనుకుంటున్నారు